ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. ఈరోజు నేను నాటుకోడి పులుసు చూపిస్తున్నాను. ఇది ఒక 1/2 కేజీ వరకే ఉంది నాటుకోడి ఇవాళ కర్రీ. ఇవాళ పచ్చి నాటుకోడి ఒక 1/2 కేజీ ఉందండి. దీనికి నేను పోపుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి 2 చీలికలు చేసేసుకొని అందులోని అల్లం పేస్ట్ వేసుకున్నాను, కారం వేసుకొని, ధనియా పౌడర్ వేసుకొని మంచిగా నూనెలో ఒక 2 నిమిషాల పాటు అటు ఇటుగా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకొని దీన్ని కూడా ఒక 10 నిమిషాలు మాత్రం వేయించుకోవాలి. బాగా ఎర్రగా వేగిందాకా వేయించుకుంటేనే చికెన్ కర్రీ రెడ్ కలర్లో బాగుంటుంది. ఈ చిన్ని చిట్కాలు పాటిస్తే కలరు బాగుంటుంది, టేస్టు బాగుంటుంది, చూడటానికి అట్రాక్టివ్గా ఉండి తొందరగా తినడానికి ఇష్టపడతారు అందరూ, పిల్లలైనా పెద్దలైనా. దీంట్లోని టేస్ట్కి సరిపడా ఉప్పు, పసుపు వేసేసుకొని మంచిగా వేగిన తర్వాత మాత్రమే మంచిగా నీళ్ళు పోసి తిప్పిన తర్వాత టేస్ట్ చూసుకోండి, ఉప్పు అన్నీ సరిపోయినాయా లేదా అని. కారం, ఉప్పు చూసుకున్న తర్వాత దాన్ని విజిల్ పెట్టేసి 3-4 విజిల్స్ రానిస్తే మెత్తగా ఉడికిపోతుందండి. బాయిలర్ చికెన్ ఎలా మెత్తగా ఉంటుందో అట్లా ఉంటుంది. నేను చికెన్ చేసే విధానం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.